ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి చేరవేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. చాలా టైట్ గా ఉంది పరిస్థితి. అందువలన ఏదో ఒక విధంగా నచ్చ చెప్పుకుంటాను, ఆగండి మీరు బీఫామ్ ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడే పురంధేశ్వరికి చెప్పి ఆపించుంటాడని నేనైతే భావిస్తున్నా. ఆమె కూడా తనకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఆ కేంద్రంలో అడగాలి, అడిగిన తర్వాత ఇస్తామని చెప్పి ఉండొచ్చు ఆ రాజు గారికి. కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి ఉంటారు. నేనైతే ఒక రోజు చిన్న డౌట్ అండి, మామూలుగా నేను అనుకున్నది ఏంటంటే ఆ పేరు వరకు రాయకుండా నడ్డా సంతకం పెట్టేసి పంపిస్తే ఆయన పేరు రాస్తారు. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి పేరు రాసినే పంపిస్తారు కంపల్సరీ. పేరు రాసి పార్టీలో నాకున్న అనుభవం మేరకు పార్టీలో పేరు రాయకుండా సంతకాలు పెట్టిన బీఫామ్లు అనేది ఇండియా మొత్తం మీద ఏ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పంపరు, ఇవ్వరు. అది క్లియర్. రైట్. అందువలన అసలు ఆమె సొంతగా బీఫామ్ ఇవ్వకుండా ఆపేసేటటువంటి అధికారం ఉంటుందా? అంటే ఆమె పై వాళ్ళకి తెలియజేసి ఉంటుంది మరి ఇలా పరిస్థితి ఫీడ్బ్యాక్ రాలేదు కాబట్టి అని ఆపేసి ఆమెకు ఆపేసక్తి ఏమి ఉండదు. వాళ్ళకి పైనుంచి ఇచ్చేయండి అంటే ఒక నిమిషంలో ఇస్తుంది ఆమె, అంతే. పైనుంచి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. రైట్, మంచి పాయింట్. రవికిరణ్ గారు, అట్లాగా బీఫామ్ని మళ్ళీ వెనక్కి పంపించి మళ్ళీ తెప్పించడం అనేటువంటిది ఇంతవరకు ఎంత జరిగిందా? అదే చెప్పాను నేను స్టార్టింగ్ లో. నాకైతే ఒకసారి పార్లమెంటరీ కమిటీ పేరు రిలీజ్ చేశాక మళ్ళీ దాన్ని మార్చడం అంటే ఏ క్యాండిడేట్ ఎక్స్పైర్ అయిపోవటము లేకపోతే ఏదో అయిపోవటం తప్పితే మామూలు కేసుల్లో లేదు. ఈయనకన్నా ఆర్థిక ఇప్పుడు ఏంటి సార్ ప్రాబ్లం? డబ్బులే కదా. ఇప్పుడు నల్లమల రాజేష్ 4 చేతులు 10 తలకాయలు ఉన్నాయి ఆయనకి. ఏమన్నా ఆయనకి ఏముందంటే 20-30 కోట్లు ఖర్చు పెట్టే డబ్బులు ఉన్నాయి. ఈ మిలిటరీ రాజు గారికి 10-20 లక్షలు ఖర్చు పెట్టే డబ్బులు ఉన్నాయి. అదే తేడా, అంతే. సో దీన్ని 3 పార్టీలు కలిసి సర్దారనుకోండి, మిలిటరీ రాజు గారు తక్కువ క్యాండిడేట్ కాదు కదా. ఆ నియోజకవర్గంలో రెడ్డి ఓట్లు ఎన్ని ఉన్నాయి? 30,000 35,000 ఓట్లు. మొత్తం ఓట్లు ఎంత అక్కడ? 2,50,000 ఓట్లు. దానిలో ఎంత పర్సెంట్ రెడ్డి ఓట్లు ఉన్నాయి? నాన్ రెడ్డి ఓట్లు ఎన్ని ఉన్నాయి అక్కడ? ఇది ఒక కొత్త సోషల్ ఇంజనీరింగ్ తీసుకుని ఈ మిలిటరీ రాజు ఒక సామాన్యుడికి ఇచ్చామని తాకు రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తే దాని పాజిటివ్ వైబ్రేషన్ రాష్ట్ర వ్యాప్తం మొత్తం ఉంటది కదా. ఇప్పుడు ఎలాగా టిప్పర్ డ్రైవర్ అని అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం వైబ్రేషన్ వచ్చినాయి కదా. ఒక సామాన్యుడు కూడా వైసీపీ పార్టీ, ఒక టిప్పర్ డ్రైవరు, ఒక రైతు. ఇప్పుడు ఈ రోజు ఛత్తీస్గఢ్ లో రైతు కూలీ విషయం నేనేందుకు చెప్తున్నాను? ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కూడా రైతు కూలీకి ఇచ్చారు వీళ్ళు ఒక చోట. మనం ఇచ్చినట్టు మైలవరంలో రైతు ఒక మాజీ సైనికుడికి ఇచ్చామని, ఒక సామాన్యుడికి ఇచ్చామని పాజిటివ్ వైబ్రేషన్ తీసుకుంటే దాని పాజిటివ్ ఇంపాక్ట్ కూటమి మీద తప్పనిసరిగా ఉంటది కదా. ఆ డబ్బులు చదివితే ఈజ్ ఎ గుడ్ క్యాండిడేట్, అంతే కదా. నో డౌట్. దాని మీద మళ్ళీ చూడాలి.